కాన్సెప్ట్స్ ఫ్రమ్ ది ఫస్ట్ యూనిట్. జూనియర్ ఇంటర్లో ఇంతకుముందు క్లాసులో మనము మొదటి అధ్యాయానికి సంబంధించి అర్థశాస్త్ర పరిభాషలో ఉన్నటువంటి మౌలిక అంశాలను చర్చించడం జరిగింది. ప్రైస్ ధర అనగానేమి, వెల్ఫేర్ సంక్షేమం అంటే ఏమిటి, ఇన్కమ్ ఆదాయం అంటే ఏమిటి, యుటిలిటీ ప్రయోజనము, హ్యూమన్ వాంట్ ఫీచర్స్ మానవ కోరికల యొక్క లక్షణాలు, ఇలాంటి వివిధ రకాల అర్థశాస్త్ర భావనల గురించి మనం చర్చించడం జరిగిందనమాట. నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు స్టార్ట్ యూనిట్ 2, దట్ ఈజ్ థియరీ ఆఫ్ కన్జ్యూమర్స్ బిహేవియర్. వినియోగదారుని యొక్క ప్రవర్తన సిద్ధాంతాలు. వినియోగదారులు సమాజంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు, డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ ఉన్నటువంటి ఆ యొక్క కన్జ్యూమర్సు డిఫరెంట్ పర్చేజింగ్ హ్యాబిట్స్ కలిగి ఉంటారు. అనేక రకాలైన ఆదాయాలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వినియోగదారులు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి వస్తు సేవల విషయంలో కూడా ఒక రకమైనటువంటి స్థాయిని నిర్వహిస్తూ ఉంటారు. దేర్ పర్చేజింగ్ స్టాండర్డ్స్ అంటాం. వాళ్ళ యొక్క కొనుగోలు యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ ఈ చాప్టర్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ది మ్యాటర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కన్జ్యూమర్స్ బిహేవియర్ వీఆర్ రెడీ టు లెర్న్ ఇన్ ది యూనిట్ 2 or second chapter from the junior inter economics. Okay, that is why the chapter name is theory of consumers behavior. వినియోగదారుని యొక్క ప్రవర్తన సిద్ధాంతము. In the chapter we are having one 10 marks topic, that is law of diminishing marginal utility, popularly called as DMU theory. Law of diminishing marginal utility. Okay, here we are having TU, AU and MU. These are the various types of utility concepts. TU means total utility, which is equal to 100% utils. Average utility, which is equal to 50% utils. Marginal utility. Marginal means in our junior economic terminology, where we are getting marginal as the additional utility. Total utility is equal to 100%, average utility is equal to 50% or per unit utility. Marginal utility means additional unit of the additional utility. TU, AU, MU. మొత్తం ప్రయోజనం, సగటు ప్రయోజనం, ఉపాంత ప్రయోజనంగా మనం ఇక్కడ అధ్యయనం చేయటం అనేది జరుగుతుంది. In our previous class also we are referred one topic relating to the utility. ఇంతకుముందు మన క్లాస్లో కూడా మనము ప్రయోజనం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాం. అండర్ దట్ వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ ఇట్ కాల్డ్ యాజ్ యుటిలిటీ. ఒక వస్తువుకు ఉన్నటువంటి కోరికను తీర్చగలిగేటువంటి శక్తిని మనము ప్రయోజనంగా చెప్పడం జరిగింది. అండర్ దట్ యుటిలిటీ ఈజ్ హ్యావింగ్ 4 categories ఆర్ టైప్స్: ఫార్మ్ యుటిలిటీ, ప్లేస్ యుటిలిటీ, సర్వీస్ యుటిలిటీ, టైమ్ యుటిలిటీ. ఆకార ప్రయోజనం, స్థల ప్రయోజనం, స్థాన ప్రయోజనం, సేవల ప్రయోజనం అని చెప్పి మనము 4 రకాలైనటువంటి ప్రయోజనాల గురించి చూసాం. త్రూ ది చేంజింగ్ ఆఫ్ ఇట్స్ షేప్ వి మే గెట్ అడిషనల్ యుటిలిటీ ఆర్ ఎక్స్ట్రా యుటిలిటీ. దట్ టైప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫార్మ్ యుటిలిటీ. చేంజింగ్ ఆఫ్ ప్లేస్ ఆర్ origin of the production we may get place utility. Okay, through the services rendered by the doctors, teachers, engineers, carpenters, we may call it as service utility. And also changing of the season, winter season, rainy season, summer season, etc., we may receive time utility. ఒక కాలం యొక్క గమనాన్ని మార్చడం ద్వారా కానీ, ఒక వస్తువు ఉన్నటువంటి ప్లేస్ స్థలాన్ని మార్చడం వల్ల కానీ మనం అనేక రకాల ప్రయోజనాలను పొందుతూ ఉంటాము. అవన్నీ కూడా టైప్స్ ఆఫ్ యుటిలిటీతో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇట్ ఈజ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతము. యుటిలిటీని బేస్ చేసుకున్నటువంటి ఒక థియరీ అనమాట. ఇక్కడ కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో మనం గమనించడానికి అవకాశం అనేది ఉంటుంది. వన్ పర్టిక్యులర్ కన్జ్యూమర్ lived in one particular status, having some level of income. With his limited income, he is ready to consume various goods and services for the purpose of getting more satisfaction or highest satisfaction or highest maximum advantage.
తనకున్నటువంటి పరిమితమైన ఆదాయంతో ఆ యొక్క ఖర్చు చేయటం ద్వారా తనకొచ్చే ప్రయోజనం ఎలా ఉండాలనుకుంటాడు? అత్యధికంగా ఉండాలనుకుంటాడు, గరిష్టం అవ్వాలని అనుకుంటాడు. తనకున్నటువంటి ఆ యొక్క ఉత్పత్తి మొత్తాన్ని ఈ విధంగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లా ఆఫ్ కన్జంప్షన్. ఈ డిఎంయు థియరీ అనేది ఈ యొక్క కన్జంప్షన్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి థియరీ. దిస్ లా వాజ్ ఫస్ట్ స్టేటెడ్ బై హెచ్హెచ్ గాసెన్. హెచ్హెచ్ గాసెన్ ఇన్ ది ఇయర్ 1854. 1854లో హెచ్హెచ్ గాసెన్ అనేటువంటి ఎకానమిస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సిద్ధాంతం గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గాసెన్స్ ఫస్ట్ లా. దీన్ని గాసెన్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త యొక్క మొదటి సిద్ధాంతంగా చెప్తాం. బట్ మార్షల్ పాపులరైజ్డ్ దిస్ లా ఇన్ ఏ సైంటిఫిక్ మేనర్. దిస్ వాజ్ పాపులరైజ్డ్ బై ది మార్షల్ ఇన్ ఏ సైంటిఫిక్ మేనర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సైంటిఫిక్ మేనర్? Marshall gives one standard example in the day-to-day activity of one consumer relating to his income and his activity of usage of various goods and services which he bought in the society. ఒక వ్యక్తి, ఒక వినియోగదారుడు తన దైనందిన జీవితంలో అనేక రకాల వస్తు సేవల్ని కొనుగోలు చేస్తూ ఉంటాడు. అది తన ఆదాయ పరిధిలోనే ఉంటుంది. అలాంటి వస్తు సేవల ద్వారా ఇతనికి ఎలాంటి సంతృప్తి స్థాయి వచ్చింది, అతను వస్తువులను వాడేటువంటి విధి విధానం ఎలా ఉంది అనేటువంటి విషయాలకు సంబంధించి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఒక శాస్త్రోక్తమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఒక మంచి ఉదాహరణ ద్వారా ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీని మనకి సవివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అందువల్ల ఫర్ ది ఫస్ట్ టైమ్ మార్షల్ గేవ్ వన్ సైంటిఫిక్ అవుట్లుక్ to the law of diminishing marginal utility as the main concept under consumers behavior theories. వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలకు సంబంధించి ఈ యొక్క ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రీయ రూపంలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని మనకు వివరించడం జరిగింది. ఓకే, అండర్ దట్ వీఆర్ రెడీ టు అబ్జర్వ్ డెఫినేషన్ గివెన్ బై మార్షల్. అకార్డింగ్ టు మార్షల్, the additional benefit which a person derives from a given increase of his stock of a thing diminishes with every increase in the stock that he already has. ఒకానొక వస్తువు యొక్క స్టాక్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఆ వస్తువు యొక్క స్టాక్ పెరిగే కొద్దీ దానివల్ల వచ్చేటువంటి యూటిలిటీ ఏమవుతుందండి? డిమినిష్ అవుతుంది. అందువల్ల ఒకే వస్తువును మనం పదే పనిగా వాడుకుంటూ పోతే we are ready to eat apple every day. Monday to Saturday we are ready to eat 7 apples. Another week we are ready to eat 7 apples. We are not changing the fruit item here. ప్రతి వారము కూడా మనం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఒక యాపిల్ పండుని ఆరగిస్తూ ఉన్నాం. వారం మారినా కూడా మనం యాపిల్ పండు యొక్క స్వరూప స్వభావాలను మార్చటం లేదు. we are ready to replace the fruit which we consume. ఒక వారం యాపిల్స్ని పెట్టుకుంటే, ఇంకో వారం బనానాస్ని పెట్టుకుంటే, నెక్స్ట్ వీక్ గ్రేప్స్, ఈ విధంగా ఆల్టర్ చేసుకుంటా పోతే మనకి ఎలాంటి ఇబ్బందులు రావు. బట్ వీఆర్ స్టాండర్డైజ్డ్ వన్ కమోడిటీ ఆర్ వన్ ఈటబుల్ ఫ్రూట్ దట్ ఈజ్ యాపిల్ ఇన్ ఎవ్రీ మంత్. నెలలో ఉన్నటువంటి 30 రోజుల్లో మనం యాపిల్ పండునే ఉదాహరణగా తీసుకుంటున్నాం. అంతేగాని మనం చేంజ్ ఓవర్ అనేది అవ్వటం లేదనమాట. 1 by 1 వీఆర్ రెడీ టు రీప్లేస్ ద ఫ్రూట్స్ అండర్ వెరీ కేటగిరీ దీస్ పర్చేజ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఎవ్రీ కన్జ్యూమర్ అండ్ ఫ్రూట్. ఆ యొక్క పండ్ల జాతికి చెందినటువంటి పండ్లకి అనేక రకాల పండ్లకు అనేక రకాల ధరలు ఉంటాయి. డజన్ కొంటే ఒక ధరలో వస్తుంది, సింగిల్ పీస్లో కొంటే ఒక ధరలో వస్తుంది, హాఫ్ డజన్ తీసుకుంటే ఒక ధరలో వస్తుంది. ఈ విధంగా వీటన్నిటిని మనం గమనించాలన్నమాట. అందువల్ల ఒకే ఫ్రూట్కి స్టిక్ ఆన్ అయి ఉంటే దానివల్ల వచ్చేటువంటి యూటిలిటీ ఏమవుతుందండి? ఇట్ విల్ బి డిమినిషెస్. ఇది క్షీణించిపోతుంది, క్షీణ దశకు వస్తుంది, నెగటివ్ అవుతుంది, దీని యొక్క ప్రయోజనం రుణాత్మకం అవుతుంది అనేటువంటి ఈ యొక్క ఉదాహరణని ఒక సైంటిఫిక్ వేలో, ఒక శాస్త్రోత్తమైనటువంటి విధానంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ మనకి సవివరంగా వివరించాడు. కాబట్టి దీన్ని సైంటిఫిక్ డెఫినేషన్ గివెన్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్ అని చెప్తాము. నెక్స్ట్ వన్, మీనింగ్ ఆఫ్ ది డెఫినేషన్.
This law explains functional relationship between stock of a commodity or good and marginal utility of that commodity. ఫంక్షనల్ రిలేషన్షిప్, ఒక ప్రమేయమైనటువంటి సంబంధం. ఇక్కడ గూడు యొక్క నిల్వకి అలాగే మార్జినల్ యూటిలిటీకి సంబంధించినటువంటి వస్తువుకి ఒక ప్రమేయపూర్వకమైనటువంటి సంబంధం ఉంది, ఫంక్షనల్ రిలేషన్స్ ఉంది. ఫంక్షన్ ఆఫ్ కమోడిటీ ప్రైస్ పిఎక్స్, కమోడిటీ టేస్ట్, సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్, ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉంటాయి. రాబోయే క్లాసుల్లో ఇంకా ఇవి డీటెయిల్డ్గా మనము నేర్చుకుంటాం. ఓకే, ఇఫ్ ఏ పర్సన్ గోస్ ఆన్ కన్జ్యూమింగ్ మోర్ అండ్ మోర్ యూనిట్స్ ఆఫ్ ఏ కమోడిటీ, ది అడిషనల్ యూటిలిటీ derived from the consumption of additional units declines or diminishes. It will be declines or it will be diminishes అంటాం. అది క్షీణించిపోతుంది లేకపోతే తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా మనకున్నటువంటి క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ఒక శాస్త్రోక్తమైనటువంటి విధానంలో మనం ఇక్కడ అధ్యయనం చేయడానికి సిద్ధపడ్డాం. ఓకే, ఎనీ థియరీ ఇన్ ఎకనామిక్స్ మస్ట్ బి డిపెండింగ్ ఆన్ సమ్ లెవెల్ ఆఫ్ అజంప్షన్స్. సూక్ష్మ అర్థశాస్త్ర అధ్యయనంలో ఒక సిద్ధాంతాన్ని కానీ సూత్రాన్ని కానీ మనం చదువుకోవాలనుకున్నప్పుడు అవి కొన్ని రకాల ప్రమేయాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ ప్రమేయాలను మనం ఇక్కడ అజంప్షన్స్ అని పిలుస్తున్నామండి. టెక్నికల్లీ స్పీకింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అజంప్షన్స్? ది కండిషన్స్ విచ్ ఆర్ నెసరీ ఫర్ ది అప్లికబిలిటీ ఆఫ్ ది లా, వర్కింగ్ అవుట్ ఆఫ్ ది లా. ఏదైనా ఒక సూత్రము, ఒక విశ్లేషణ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తలు వివరించినట్టుగా జరగాలి అంటే ఇక్కడ మనకు కొన్ని పరిస్థితులు అందుబాటులో ఉండాలి. ది స్పెసిఫిక్ కండిషన్స్ విచ్ ఆర్ నెసరీ ఫర్ ది అప్లికబిలిటీ ఆఫ్ ది లా, వర్కింగ్ ఆఫ్ ది లా. Under that we are having several points. First one, rationality. Rationality means consumer must be a standard person. ఇక్కడ మనం సిద్ధాంతంలో ఉదాహరణగా తీసుకున్నటువంటి ఈ యొక్క వినియోగదారుడు స్టాండర్డ్ పర్సన్ అయి ఉండాలి, రేషనల్ పర్సన్. అంటే కానీ దురాశలు ఇలాంటివి కలిగినటువంటి వ్యక్తి కాదు. ఇతను సముచితమైనటువంటి సంయమనం కలిగిన వాడు, సమభావం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఓకే, సెకండ్ వన్, MU ఆఫ్ మనీ ఈజ్ కాన్స్టంట్. ది మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ మస్ట్ బి రిమైన్స్ కాన్స్టంట్. ద్రవ్యం యొక్క, మనం మాట్లాడేటువంటి పర్చేజింగ్ పవర్ ఉన్నటువంటి మనీ యొక్క మార్జినల్ యూటిలిటీ, అడిషనల్ యూటిలిటీ అనేది ఎలా ఉండాలంట? కాన్స్టంట్గా ఉండాలి. ఇట్ మస్ట్ నాట్ బి ఇంక్రీజ్డ్ ఆర్ ఇట్ మస్ట్ నాట్ బి డిక్రీజ్డ్. ఇది పెరగను కూడదు, అదేవిధంగా తగ్గను కూడదు. ఇట్ విల్ బి కాన్స్టంట్, రిమైన్స్ కాన్స్టంట్, ఈక్వల్ టుగా ఉండాలి. ఏంటిదండి అది? MU ఆఫ్ మనీ. నెక్స్ట్ థర్డ్ వన్, హోమోజీనియస్. హియర్ ది గూడ్స్ యూజ్డ్ బై ది కన్జ్యూమర్ మస్ట్ బి హోమోజీనియస్ ఇన్ ది మ్యాటర్స్ లైక్ టేస్ట్, ప్రైస్, కలర్, క్వాంటిటీ ఎక్సెట్రా. ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకున్నటువంటి అన్ని వస్తువుల యొక్క యూనిట్లు ఒకే రంగును కలిగి ఉండాలి, ఒకే రుచిని కలిగి ఉండాలి, ఒకే ధరను కలిగి ఉండాలి. వాటి యొక్క బరువులో కూడా ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదు. అలాంటప్పుడే ఆల్ ది యూనిట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కమోడిటీ ట్రీటెడ్ యాజ్ హోమోజీనియస్. మనం తీసుకున్నటువంటి ఆ వస్తువుల యొక్క పరిమాణం మొత్తం కూడా ఎలా ఉన్నట్టు? హోమోజీనియస్, సజాతీయముగా ఉన్నట్టు, అల్టిమేట్గా సర్వసమానంగా ఉన్నట్టు లెక్క. ఒక వస్తువు యొక్క ధర 10 రూపాయలు అయ్యుండి ఇంకో వస్తువు యొక్క ధర 2 రూపాయలు అయ్యుండి ఇలా అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నటువంటి విభేదం కలిగినటువంటి వస్తువులను మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోకూడదు. ఇక్కడ మనం చర్చించేటువంటి ఉదాహరణలో కూడా అలాంటి వస్తువులకు మనం ఎలాంటి ప్లేస్ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్ వన్, టైమ్ గ్యాప్. హియర్ వీఆర్ రెడీ టు మెయింటైన్ ఈక్వల్ టైమ్ గ్యాప్ బిట్వీన్ వన్ కమోడిటీ యూసేజ్ అండ్ అనదర్ కమోడిటీ యూసేజ్. ఒకవేళ యాపిల్ పండును ఆరగించిన తర్వాత రెండో యాపిల్ పండుకు వచ్చేపాటికి మనం తీసుకున్నటువంటి టైం ఇంటర్వల్ ఎలా ఉండాలంట? ఈక్వల్గా ఉండాలి. వెన్ వీఆర్ టేకింగ్ 5 minutes ఇంటర్వల్, వన్ ఫ్రూట్ ఆఫ్టర్ ది అనదర్ ఫ్రూట్. ఒక పండును ఆరగించిన తర్వాత రెండవ పండుకి వెళ్ళబోయే ముందు మనం తీసుకునేటువంటి టైం ఇంటర్వల్ ఎలా ఉండాలి? సమయాభావం ఎలా ఉండాలి? ఈక్వల్గా మాత్రమే ఉండాలి. 5 minutes అయితే 5 minutes, 2 minutes అయితే 2 minutes మాత్రమే మనము ఈక్వల్ టైం గ్యాప్ను మెయింటైన్ చేయాలి. అంతేగాని ఫస్ట్ 2 ఫ్రూట్స్కి 5 minutes, అనదర్ 2 ఫ్రూట్స్కి 10 minutes, ఈ విధంగా
టైం ఇంపోజిషన్లో మనము అప్ అండ్ డౌన్స్ పాటిస్తే థియరీ విల్ నాట్ బి వర్క్డ్ అవుట్ ఆర్ ప్రూవ్డ్. ఇలా గనక మనము సమయాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తూ పోతే ఇక్కడ సిద్ధాంతాన్ని నిరూపించేటువంటి అవకాశం ఉండదు. మన ఉదాహరణ కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది వేరియస్ కండిషన్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ మైండ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ వేరియస్ కమోడిటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ అవర్ అన్లిమిటెడ్ వాంట్స్. నిన్నే మనం చదువుకున్నామండి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ హ్యావింగ్ అన్లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి అపరిమితమైన, అసంఖ్యాకమైన, అన్కౌంటబుల్ అయినటువంటి లెక్కలేనన్ని మానవ కోరికలు ఉంటాయి. వాటన్నిటినీ తీర్చుకునే క్రమంలో ఈజ్ మేకింగ్ సో మెనీ ఎఫర్ట్స్. ఇతను అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాల వల్ల కొంత సంతృప్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ డివిజిబిలిటీ. డివిజిబిలిటీ మీన్స్ పీసెస్ ఆఫ్ పర్టిక్యులర్ కమోడిటీ. when we are taking example as a apple, fruit or grapes or banana, anything, we are ready to take one eatable item, that is fruits category. ఏదైనా మనం తీసుకున్నటువంటి ఫ్రూట్ డివిజిబుల్కి అనుకూలంగా ఉండాలి, అంటే ఈక్వల్ పీసెస్ని మనం చేయడానికి అనుకూలంగా ఉండాలి. ఈ ఈక్వల్ పీసెస్నే మనం 1 by 1 కన్జ్యూమ్ చేసుకోవాలి. ఒక పీస్ ఏమో లార్జర్గా, ఒక పీస్ ఏమో స్మాలర్గా ఉండటానికి ఛాన్స్ లేదు. మనం తీసుకున్నటువంటి పండ్ల యొక్క ముక్కలు, పీసెస్ ఆఫ్ ది ఫ్రూట్, ఒకటి పెద్ద యొక్క పరిమాణంలో, ఒకటి చిన్న పరిమాణంలో ఉండటానికి అవకాశం లేదు. అందువల్ల ఇక్కడ మనం ఈక్వాలిటీ ఆఫ్ పీస్ సైజ్, ఆ ముక్క యొక్క ఆకారాన్ని, పరిమాణాన్ని కూడా సమంగా ఉండేటట్టుగా మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ రీజనబుల్ సైజ్ అండి. వీఆర్ టేకింగ్ సో మెనీ యూనిట్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఫ్రూట్ ఐటమ్. ఒకే పండుకు చెందినటువంటి అనేక రకాలైనటువంటి సంఖ్యలో మనం యూనిట్స్ను వాడుతూ ఉంటాం. ఇవన్నీ రీజనబుల్ సైజులో ఉండాలి. కారణాభూతమైనటువంటి ఒకే పరిమాణాన్ని కలిగి ఉండాలి. ఒకటి మరీ బిగ్గరగా, ఇంకోటి మరీ స్మాలర్గా ఉండకూడదు. ఆల్ యూనిట్స్ మస్ట్ బీ హ్యావింగ్ రీజనబుల్ సైజ్ ఆర్ ఈక్వల్ సైజ్ వెన్ వీఆర్ రెడీ టు కన్జ్యూమ్ ఫర్ ది ప్రూఫింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లా ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. వినియోగదారుడి యొక్క ప్రవర్తనను మనం అర్థం చేసుకునేటువంటి క్రమంలో మనం తీసుకునేటువంటి పండ్ల యొక్క యూనిట్ల సజాతీయతను మనం ఎక్కువగా గమనించాలి. హోమోజీనిటీ ఆఫ్ ది ఫ్రూట్స్ హియర్ వీఆర్ రెడీ టు అబ్జర్వ్ ఇన్ ఏ కేర్ఫుల్ మేనర్. మనం చాలా జాగ్రత్తగా వస్తువుల యొక్క యూనిట్ల స్వభావాన్ని గమనించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్. ది కన్జ్యూమర్ మస్ట్ బీ ఏ ఇండిపెండెంట్ పర్సన్ in the matter like his income, his purchasing power. వినియోగదారుడు స్వతంత్రుడైనటువంటి వ్యక్తి, ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అతనికి ఇష్టం వచ్చినటువంటి వస్తువులను, ఈ యొక్క పండ్ల జాతికి సంబంధించినటువంటి పండ్లను తన యొక్క ధరలో కొనుక్కునేటువంటి పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు అతనికి ఉన్నాయి. అందువల్ల కన్జ్యూమర్ని మనం ఎవరం కూడా ఫోర్స్ చేయటం లేదు. యు ఆర్ రెడీ టు పర్చేజ్ ఓన్లీ యాపిల్స్ ఆర్ ఓన్లీ బనానాస్. నువ్వు యాపిల్ పండ్లను మాత్రమే కొను, లేకపోతే అరటి పండ్లను మాత్రమే కొను అని చెప్పి మనం ఇక్కడ వినియోగదారుడి మీద ఎలాంటి ఒత్తిడి, బలవంతపు చర్యలకు పాల్పడటం అనేది లేదు. కన్జ్యూమర్ మస్ట్ బీ ఏ ఇండిపెండెంట్ పర్సన్ ఇన్ హీజ్ ప్రాసెస్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ పర్టిక్యులర్ ఫ్రూట్ ఐటమ్ ఫర్ ది ప్రూఫింగ్ ఆఫ్ దిస్ లా. ఈ సిద్ధాంతాన్ని నిరూపించేటువంటి క్రమంలో ఈ యొక్క వినియోగదారుడు సర్వస్వతంత్రుడుగా వ్యవహరించడానికి అతనికి పూర్తి స్వాతంత్రం ఉన్నది. నెక్స్ట్ టేస్ట్స్ అండ్ హ్యాబిట్స్ అండి. అలవాట్లు, అభిరుచులు. కన్జ్యూమర్కు ఉన్నటువంటి టేస్ట్ అండ్ హ్యాబిట్స్ అలాగే ఉంచుకోవచ్చు. ఆ యొక్క వినియోగదారుడు ఈ లా కోసం ఏంటి, ఆ యొక్క టేస్ట్ అండ్ హ్యాబిట్స్ని ఇమీడియట్గా చేంజ్ ఓవర్ చేసుకోవడానికి అవకాశం ఏమీ లేదు. తన టేస్ట్ హ్యాబిట్స్ బిఫోర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ లా ఎలా ఉన్నాడో ఆఫ్టర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ లా కూడా అలాగే మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ది వేరియస్ అజంప్షన్స్. వాట్ వి ఆర్ క్లారిఫైడ్ అజంప్షన్స్. అజంప్షన్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నామండి, ది కండిషన్స్ విచ్ ఆర్ నెసరీ ఫర్ ది అప్లికబిలిటీ ఆఫ్ ది లా. ఏదైనా ఒక సిద్ధాంతం కానీ, ఏదైనా ఒక సూత్రం కానీ నిజ జీవితంలో నిరూపించబడాలి అంటే, ఒక ఉదాహరణ ద్వారా మనము ఆచరణలో చూపించగలగాలి అంటే
కొన్ని రకాల పరిస్థితులు ఉన్నట్టుగా వీఆర్ రెడీ టు ఇమాజిన్, వీఆర్ రెడీ టు ఎజ్యూమ్. ఈ పరిస్థితులు ఉన్నట్టుగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉన్నట్టు భావిస్తేనే మనకిక్కడ ఈ సిద్ధాంతం అనేది రుజువు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎన్ని చూసామండి మనం ఇక్కడ? మొత్తం 8 కండిషన్స్ చూసాం. దీస్ ఆర్ ఆల్ అజంప్షన్స్ ఆర్ కండిషన్స్ విచ్ ఆర్ నెసరీ ఫర్ ది అప్లికబిలిటీ ఆర్ వర్కింగ్ ఆఫ్ ది పర్టిక్యులర్ లా ఇన్ అవర్ ఎకనామిక్ టెర్మినాలజీ. అవి రేషనాలిటీ అని, MU ఆఫ్ మనీ ఈజ్ కాన్స్టెంట్ అని, హోమోజీనియస్ అని, టైమ్ గ్యాప్ అని, డివిజబిలిటీ అని, రీజనబుల్ సైజ్ అని, ఇండిపెండెంట్ నేచర్ ఆఫ్ ది కన్జ్యూమర్ అని, టేస్ట్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ది కన్జ్యూమర్ అని మొత్తం 8 అజంప్షన్స్ను మనం ఇక్కడ క్లియర్ కట్గా గమనించడం అనేది జరిగింది. ఇవన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయితే మనం లాని ప్రూవ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టిక్యులర్ లా విత్ ది హెల్ప్ ఆఫ్ వన్ షెడ్యూల్ ఆర్ టేబుల్. షెడ్యూల్ ఫర్దర్ కాల్డ్ యాజ్ టేబుల్. ఈ పట్టిక అనేదాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. దిస్ పర్టిక్యులర్ షెడ్యూల్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 columns. ఫస్ట్ కాలం కన్సిస్ట్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ బనానాస్. అరటి పండ్ల యొక్క యూనిట్లను తీసుకున్నాం. సెకండ్ కాలం టోటల్ యూటిలిటీ, దట్ ఈజ్ TU, టోటల్ యూటిలిటీ TU, మొత్తం ప్రయోజనాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ మార్జినల్ యూటిలిటీ, దట్ ఈజ్ MU. మార్జినల్ అంటే అడిషనల్ అని మనం ఇంట్రడక్షన్లోనే గమనించామండి. ఈ మార్జినల్ యూటిలిటీకి N అనేటువంటి దాన్ని మనం తీసుకున్నాము. ఆ ఫార్ములాని ఈ విధంగా మనం చెప్పడం అనేది జరిగింది. MUN ఈజ్ ఈక్వల్ టు TUN మైనస్ 1. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ MU, మార్జినల్ యూటిలిటీ. ఓకే, దిస్ పర్టిక్యులర్ టేబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 columns. ఫస్ట్ కాలం నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ బనానాస్, సెకండ్ కాలం TU, టోటల్ యూటిలిటీ, మొత్తం ప్రయోజనం, థర్డ్ కాలం మార్జినల్ యూటిలిటీ, ఉపాంత ప్రయోజనము. లేకపోతే ఏమనుకున్నాం? మార్జినల్ అంటే అదనంగా వచ్చినటువంటి ప్రయోజనం అనుకున్నాం. ఓకే, అండర్ ది బనానాస్ కాలం వీఆర్ టేకింగ్ 6 number of bananas for the applicability of the law. 1, 2, 3, 4, 5, 6. Here we are taken 6 bananas. Under the total utility column, we are recorded the numbers in a one type of order: 40 utils, 70 utils, 90 utils, 100 utils, 100 utils, and 90 utils. Always the term utility measure in terms like utils. ప్రయోజనాన్ని కొలవడానికి ఒక కొలమానం ఉందండి మనకు అర్థశాస్త్ర పరిభాషలో, యూటిల్స్ అని చెప్పి పిలుస్తాం. మెజరబిలిటీ ఆఫ్ ది యూటిలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యూటిల్స్. హౌ మెనీ యూటిల్స్ యూ ఆర్ గెట్ ఆఫ్టర్ ది ఈటింగ్ ఆఫ్ వన్ ఫ్రూట్, దట్ ఈజ్ యాపిల్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఒక వినియోగదారుడు ఒక యాపిల్ పండును ఆరగించడం ద్వారా అతనికి ఎన్ని యూటిల్స్ ప్రయోజనం వచ్చిందనేది మనం చెప్పొచ్చు. ఇట్ మే బి 20 utils టు వన్ కన్జ్యూమర్, ఇట్ మే బి 50 utils టు అనదర్ కన్జ్యూమర్, ఇట్ మే బి జస్ట్ 10 utils టు వన్ పర్టిక్యులర్ కన్జ్యూమర్. ఒక యాపిల్ పండును రోజు ఒక క్రమ పద్ధతిలో ఆరగించడం ద్వారా ఒక వినియోగదారుడికి 10 utils ప్రయోజనం రావచ్చండి. ఇంకో అతనికి 40 utils ప్రయోజనం రావచ్చు, ఇంకో అతనికి 100 utils కూడా ప్రయోజనం రావచ్చు. హియర్ వీఆర్ taking the opinions of the consumers who are regularly using these fruit items as their eating habit. రోజు పండ్లను తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వినియోగదారులు కొంతమంది యాపిల్ని జనరల్గా లైక్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యాపిల్ వల్ల వచ్చేటువంటి యూటిలిటీ ఎలా ఉంటుంది? మోర్ లెవెల్లో ఉంటుంది, హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. అందువల్ల 40, 70, 90, 100, 100, 90 అని చెప్పి మనం ఇక్కడ చెప్పడం అనేది చూసాం. నెక్స్ట్ థర్డ్ కాలం అండి, MU కాలం. 40 minus 0. హౌ వీ గెట్ 0? ఫస్ట్ బనానా హ్యావింగ్ 0 యూటిలిటీ. మొదటి బనానా విషయంలో మనకు 0నే వస్తుంది కాబట్టి 0ని చెప్పడం అనేది జరిగింది. 40 minus 0 ఈజ్ ఈక్వల్ టు 40. అంతే కదా, 40 minus 0 అంటే 40 యూటిల్సే కదండి అది. నెక్స్ట్ 70 minus 40 అంటే ఏం చెప్తాం ఇక్కడ? 30 యూటిల్స్. 90 minus 70 అంటే ఏం చెప్తాము?
20 utils. ఈ 90 ఎలా వచ్చిందో మనకు తెలుసు కదా. ఆఫ్టర్ ది యూజింగ్ ఆఫ్ ది థర్డ్ బనానా ది కన్జ్యూమర్ గెట్స్ టోటల్ యూటిలిటీ యాజ్ 90 utils. 90 minus 70, 20 utils. Okay, the students are ready to follow. Fourth banana having 100 utils. 100 minus 90 is equal to 10 utils. Okay, next 100 minus 100 is equal to 0 utils. Last one, sixth banana having repeatedly 90 utils. Here repetition, we are ready to observe repetition of the fourth banana and fifth banana. Fourth banana having total utility as 100 utils. In the same way, fifth banana also having 100 utils as TU. ఇక్కడ 100 యూటిల్స్నే మొత్తం ప్రయోజనంగా 4వ అరటిపండు 5వ అరటిపండు ఉన్నది. దాన్ని మనం ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఉంది. సిక్స్త్ బనానా 90 యూటిల్స్ యాజ్ TU. 90 minus 100కి వచ్చేపాటికి -10 వచ్చింది. లాస్ట్ కాలంలో -10 వచ్చింది. ఇక్కడ 10కు ముందు నెగటివ్ వాల్యూ మనం ఇంపోజ్ చేసాం. అంటే 10 యూటిల్స్ అనేది రుణాత్మకమైనది, డిమినిష్ అయినది. హియర్ MU diminishes. Marginal utility of sixth banana is recorded as -10 utils. అంటే 10 యూటిల్స్ అనేటువంటి ప్రయోజనం వచ్చింది. ఈ 10 యూటిల్స్కు ముందు ఉన్నటువంటి సింబల్ ఏంటండి? ధనాత్మకమా రుణాత్మకమా? రుణాత్మకం. మైనస్ అంటే రుణాత్మకం కాబట్టి -10 యూటిల్స్ అనేది ఇక్కడ మనము గమనించాలి. దిస్ ఈజ్ ఆల్ షెడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ టేబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ వన్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రూఫింగ్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతాన్ని నిరూపించే క్రమంలో మనం ఒక పట్టిక సహాయాన్ని తీసుకున్నాం. ఈ పట్టికలో 3 రకాలైనటువంటి కాలమ్స్ని తీసుకున్నాం. ఏదైనా సరే ఒక పండుని తీసుకున్నాం, అది యాపిల్ కావచ్చు, బనానా కావచ్చు, ఏదైనా. వాటిల్లో 6 యూనిట్స్ని వాడుకున్నాం మనం. ఇక్కడ జనరల్గా ఉన్నటువంటి డేటాను వేసుకున్నాం. 40, 70, 90, 100, 100 అని. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే మార్జినల్ యూటిలిటీలో ఉన్న ఫార్ములాని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసామండి. TUలో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. వాటిని మళ్ళీ మనం మైనస్ చేసాము. n-1 అంటే మైనస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని బట్టి 40, 30, 20, 10, 0, -10 అని ఇక్కడ మనకి అల్టిమేట్గా ఆన్సర్ అనేది వచ్చింది. అంటే సిక్స్త్ బనానా ద్వారా ఈ పర్టిక్యులర్ కన్జ్యూమర్కి వచ్చినటువంటి యూటిలిటీ ఎంతని చెప్పొచ్చు మనము? -10 యూటిల్స్. అంటే ఫస్ట్ 1 దగ్గర నుంచి 6th 1 వరకు కూడా అతను వాడింది ఏంటి? బనానాస్ ఓన్లీ. అంతేగాని ఫస్ట్ది యాపిల్, రెండోది బనానా, మూడోది గ్రేప్స్, నాలుగోది ఇంకోటేదో, ఇలా అనేక రకాల పండ్లను తీసుకుంటూ 6 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని కనుక వాడినట్టయితే యూటిలిటీ మనకేమయ్యేది? ప్లస్ అయ్యేది, పాజిటివ్ అయ్యేది. కానీ ఇక్కడ కండిషన్ అలా లేదుగా. 6 యూనిట్స్ కూడా మనవాడు ఏం తీసుకున్నాడు? బనానాస్, సేమ్ యూనిట్స్ ఆఫ్ ఫ్రూట్. ఒకే పండ్ల రకానికి చెందినటువంటి 6 యూనిట్లను హోమోజీనియస్ మెథడ్లో తీసుకున్నాడు, సజాతీయమైనటువంటి పద్ధతిలో తీసుకున్నాడు. అందువల్ల అతనికి 6th బనానా ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క యూటిలిటీ ఏమైందండి? మైనస్ స్థాయికి వచ్చింది, డిమినిష్ అయ్యింది, డిక్లైన్ కండిషన్లోకి వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద షెడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ టేబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవర్ థియరీ, దట్ ఈజ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. నెక్స్ట్ we are ready to go with one clear cut diagram. ఇప్పటివరకు మనం టేబుల్ చూసాము, ఇప్పుడు డయాగ్రామ్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ టోటల్ యూటిలిటీ అంటే ఏంటో చెప్పారు. యూటిలిటీ derived from the consumption of all units. All units means when we are taking 6 units, 5 units or 10 units. మనం ఎన్నైతే వస్తువులు తీసుకుంటున్నామో అన్ని వస్తువుల యొక్క యూటిలిటీని మనం ఇక్కడ టోటల్ యూటిలిటీ TUగా చెప్తాము. అందుకని TUకు ఫార్ములా కూడా చెప్పాడు. TUN ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ QN అని చెప్పి చెప్తాం అన్నమాట. ఫంక్షన్ ఆఫ్ QN. ఫంక్షన్ అంటే టోటల్ కింద లెక్క, Q అంటే క్వాంటిటీ, N అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్. TUN ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ QN. Q means quantity, N means number of units which we are taken for the calculation of total utility.
మొత్తం ప్రయోజనాన్ని కొలవడానికి మనం ఎన్ని యూనిట్ల వస్తువులను అయితే తీసుకున్నామో అన్ని యూనిట్లని కలిపితే వచ్చేది టీయూ వాల్యూ అవుతుంది. టోటల్ యూటిలిటీ, మొత్తం ప్రయోజనం అవుతుంది. సెకండ్ ఆస్పెక్ట్ మార్జినల్ యూటిలిటీ, ఎంయూ. యూటిలిటీ డెరైవ్డ్ ఫ్రమ్ ది కన్జంప్షన్ ఆఫ్ అడిషనల్ యూనిట్స్. అడిషనల్ మీన్స్ మనం ఫస్ట్ 10 తీసుకుందాం అనుకున్నాము, తర్వాత సరిపోలేదు, వీఆర్ గో విత్ 11th వన్, 12th వన్, 13th వన్, 14th వన్, 15th వన్. ఫస్ట్ 10 సరిపోతాయి అని అనుకున్నామండి, కానీ 10 సరిపోలేదు. నెక్స్ట్ మనం ఏం చేసాం, 11, 12, 13, 14, 15 కూడా తీసుకుని వాడుకుంటూ వెళ్ళాం. ఎందుకని, ఫస్ట్ 10 యాపిల్సే టేస్ట్ఫుల్గా ఉంటాయి, సరిపోతాయి మన ముగ్గురికి ఇద్దరికి అని అనుకున్నాం. కానీ మనం తీసుకున్నటువంటి ఆ యాపిల్స్ సో టేస్ట్గా ఉన్నాయి, చాలా రుచికరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఇంకో హాఫ్ డజన్ కూడా పర్చేజ్ చేయటము, ఇమీడియట్గా ఆరగించడం అనేది జరిగింది. అందువల్ల ఇక్కడ అడిషనల్ యాపిల్ యూనిట్స్ ఎన్ని అంటే ఏం చెప్తాము, 5. ఫస్ట్ వీఆర్ ఆల్ ఓన్లీ ఫిక్స్డ్ ఫర్ 10 యాపిల్స్. సెకండ్ టైం వీఆర్ రెడీ టు పర్చేజ్ another 5 apples for the purpose of getting satisfaction, that is apple. అదనంగా ఇంకో 5 రకాలైనటువంటి యాపిల్ పండ్లను తీసుకున్నాము, అవి బాగా టేస్ట్ఫుల్గా ఉన్నాయి. అందువల్ల మనము సెకండ్ టైం కూడా పర్చేజ్ చేసాము. చేసినటువంటి అడిషనల్ పర్చేజ్ ఎంత అంటే 5 యాపిల్స్. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ మార్జినల్ యూటిలిటీ. ఈ మార్జినల్ యూటిలిటీకి కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఫార్ములా ఉంది. MUN ఈజ్ ఈక్వల్ టు TUN మైనస్ TUN-1 అంటాము. టోటల్ యూటిలిటీలో నుంచి N-1 మనం చేస్తే ఆ ప్రాసెస్లో మనకు టేబుల్ ఎంత వచ్చింది, లాస్ట్లో -10 యూటిల్స్ అనేది ఆన్సర్ వచ్చింది. దీన్నే ఇంకొద్దిగా బ్రీఫ్గా మనం చెప్పాలి అంటే డెల్టా TU డివైడెడ్ బై డెల్టా Qగా చెప్తాం అన్నమాట. ఈ డెల్టా అనేది ఇలా రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆల్ఫాబెట్స్లో D అనేటువంటి లెటర్తో కూడా మనం సజెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది పర్టిక్యులర్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ దగ్గరికి వస్తే ఆన్ OX యాక్సిస్ వీఆర్ టేకింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. OX అనేటువంటి అక్షం మీద మనము మొత్తం వస్తువుల యొక్క సంఖ్యను తీసుకున్నాం. OY మీద TU MU తీసుకున్నాం. TU MU టోటల్ యూటిలిటీ అండ్ మార్జినల్ యూటిలిటీని తీసుకోవడం జరిగింది. మొత్తం ప్రయోజనము, ఉపాంత ప్రయోజనం. ఫస్ట్ వీఆర్ ఆల్ రెడీ టు డ్రా MU కర్వ్. ఇదిగోండి MU కర్వ్ ఇలా వచ్చింది, ఒక స్ట్రైట్ లైన్ డౌన్వర్డ్ స్లోపింగ్ కర్వ్ లాగా వచ్చింది. దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ MU కర్వ్. ఎందుకు MU డౌన్వర్డ్ స్లోప్ అయిందో మీరు గమనించాలి. MU కాలంలో మనకు మైనస్ వాల్యూ వచ్చిందా లేదా, అలాగే 0 వచ్చిందా లేదా. ఇక్కడ S అనే పాయింట్ దగ్గర మనం 0 అనేటువంటి వాల్యూని తీసుకొచ్చాము. ఇక్కడ ఎక్కడైతే OXని ఖండించిందో తర్వాత మనకి మైనస్ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, OX యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తూ ఇది డౌన్ ఫాల్ అయిపోయి మనకి MU అనేటువంటి కర్వ్ ఎలా మూవ్ అవుతూ వచ్చిందనమాట. 0 అనేటువంటిది కట్ అయినప్పుడు వచ్చింది కాబట్టి ఈ MU కర్వ్ అనేది నెగటివ్ స్లోప్లో ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా రుణాత్మకమైనటువంటి వాల్యూని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డ్రా TU కర్వ్, టోటల్ యూటిలిటీ కర్వ్. TU కర్వ్ ఇదిగోండి ఇలా ఉంటుంది, గొడుగు పైకప్పులాగా ఉంటుంది, అంబరెల్లా షేప్లో ఉంటుందండి TU కర్వ్. ఈ TU కర్వ్ ఎలా ఉంది, టేబుల్లో మనకు గమనిస్తే ఫస్ట్ నెంబర్ ఎంత అండి 40, తర్వాత నెంబర్ ఎంత 70, నెక్స్ట్ ఎంత 90, నెక్స్ట్ 100, నెక్స్ట్ 100, మళ్ళీ 90 రిపీటెడ్గా వచ్చింది. 40, 70, 90, 100, 100, 90 ఇలాంటి నెంబర్స్ వచ్చాయి చూడండి. 40తో స్టార్ట్ అయినటువంటి TU కాలంలో ఉన్నటువంటి నంబర్స్ 100 రిపిటేషన్తో మళ్ళీ 90 కూడా వచ్చింది. అంటే స్టార్టింగ్లో పెరగడము, తర్వాత మళ్ళీ తగ్గడము అనేది జరిగింది. 40తో బిగిన్ అయింది, 90తో క్లోజ్ అయింది. అందుకని దీన్ని మనం TU కాలం అంటాము. ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తూ ఒక డైరెక్ట్ లైన్ గీసామన్నమాట. అది T అనే పాయింట్ దగ్గర పీక్ పొజిషన్కి వెళ్ళింది. పీక్ అంటే 100కి వెళ్ళింది. 100 అనేది రిపిటేషను. 4th బనానా ద్వారా 5th బనానా ద్వారా మనకు వచ్చిన యూటిలిటీ ఎంత, టోటల్ యూటిలిటీ ఎంత 100 యూటిల్సే. ఒక్కసారి మీరు టేబుల్ని గమనిస్తే తెలుస్తుంది. 4th బనానా 5th బనానా ద్వారా మనకు వచ్చినటువంటి టోటల్ యూటిలిటీ ఎంత 100 యూటిల్స్.
అండ్ 100 యూటిల్స్. అందువల్ల ఈ డయాగ్రామ్ని ఇలా మనం చూసుకోవటం అనేది జరిగింది. అర్థమవుతుందా? విద్యార్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి. జూనియర్ ఇంటర్లో మనకు టేబుల్స్, డయాగ్రామ్స్ బాగా వస్తూ ఉంటాయి. ఫస్ట్ వీఆర్ ఆల్ రెడీ టు డ్రా విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్కేల్ అండ్ పెన్సిల్ వన్ ఓఎక్స్ యాక్సిస్ అండ్ ఓవై యాక్సిస్. ఓవై అనేటువంటి అక్షాన్ని, ఓఎక్స్ అనేటువంటి అక్షాన్ని స్కేల్ తోటి జాగ్రత్తగా గీసి ఫస్ట్ మనం ఎంయూ కర్వ్ని డ్రా చేయాలండి. ఎంయూ కర్వ్, మార్జినల్ యూటిలిటీ కర్వ్. ఇది టేబుల్లో ఉన్న డేటాను బట్టి మనం గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. టేబుల్లో మనకు ఎలా ఉన్నాయి నెంబర్స్, మైనస్ వచ్చింది కాబట్టి ఇది ఓఎక్స్ అనేటువంటి పాయింట్ని సబ్ట్రాక్ట్ చేస్తూ కట్ చేస్తూ కిందకు వచ్చేస్తుంది. అక్కడ మనకి మైనస్ వాల్యూ ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఎంయూ కాలంలో ఎంయూ కర్వ్ గీసాం. నెక్స్ట్ టీయూ కర్వ్ గీసాం. ఈ టీయూ కర్వ్ మనకి డేటాను బట్టి 40, 70, 90, 100, 100, 90 అని చెప్పి మనం పిలవటం చూసాం. ఈ విధంగా ఎంయూ కర్వ్, అదేవిధంగా టీయూ కర్వ్ గీసాము. ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకున్న చోట మనకి టీయూ పీక్స్లోకి వెళ్ళింది. హైయెస్ట్ టోటల్ యూటిలిటీని మనము గ్యాదర్ చేయగలిగాము. 4th బనానా, 5th బనానా ద్వారా ఆ కన్జ్యూమర్కి హైయెస్ట్ యూటిలిటీ 100 యూటిల్స్ అనేటువంటి యూటిలిటీ వచ్చింది. వెన్ వీఆర్ రెడీ టు యూజ్ 6th బనానా, వీఆర్ కన్జ్యూమింగ్ just -10 utils of the utility with the 6th banana, and that we are cuts the MU curve with OX axis. OX అనేటువంటి అక్షాన్ని MU కర్వ్ ఇంటర్సెక్ట్ చేయటం అనేది జరిగింది. అందువల్ల టోటల్ యూటిలిటీ అంటే యూటిలిటీ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఆల్ యూనిట్స్ అండి. అది యాపిల్ తీసుకున్నా, బనానా తీసుకున్నా, ఏ ఫ్రూట్ కేటగిరీలో మనం తీసుకుంటే ఆ ఫ్రూట్లో ఉన్న యూనిట్స్ అన్నిటినీ యాడ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ యూటిలిటీ. అడిషనల్గా తీసుకున్నటువంటి యూటిలిటీని ఫ్రూట్స్ విషయంలో మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఎంయూ అన్నమాట. అందుకని లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో ఒక ఫేమస్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఇదనమాట. ఎంయూఎన్ ఈజ్ ఈక్వల్ టు టీయూఎన్ మైనస్ టీయూఎన్ మైనస్ 1 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఒకసారి బై హార్ట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి గమనించండి. ఎంయూఎన్ ఈజ్ ఈక్వల్ టు టీయూఎన్ మైనస్ TUN minus 1. This is the important formula in the process of explaining law of diminishing marginal utility. Okay. Next, exceptions. What are the exceptions for the law of diminishing marginal utility? ఈ షీనోపాంత ప్రయోజన సిద్ధాంతానికి కొన్ని రకాలైన మినహాయింపులు ఉన్నాయి. ఎక్సెప్షనల్ కండిషన్స్. వీటిల్నే మనం ఏమంటామండి, లిమిటేషన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. పరిమితులు లేకపోతే మినహాయింపులుగా చెప్తూ ఉంటాం. హాబీస్. ఇక్కడ ఎగ్జాంపుల్లో తీసుకున్నటువంటి బనానా కానీ యాపిల్ కానీ నాకు ఇష్టం లేదు, నాకు బనానా అంటే ఇష్టం లేదు కాబట్టి యాపిల్ ఇస్తేనే ఈ సిద్ధాంతానికి నేను ఒప్పుకుంటాను. యాపిల్ అయితే సో టేస్ట్ఫుల్గా ఉంటుంది, బనానా అంత టేస్ట్ఫుల్గా ఉండదు అని ఇక్కడ వినియోగదారుడు ఆర్గ్యుమెంట్లోకి రాకూడదు. ఇచ్చిన ఫ్రూట్ కేటగిరీ ఏదైనా దాన్నే అతను కన్జ్యూమ్ చేయాలి. దాన్ని బట్టి అతనికి వచ్చే యూటిల్స్ సాటిస్ఫాక్షన్ని మనకి చెప్పగలగాలి. హీ ఈజ్ రెడీ టు రివీల్ హీజ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూటిల్స్. ఓకే. నెక్స్ట్ వన్ మనీ. మనీ యూనిట్స్. ఎంయూ ఆఫ్ మనీ. మనీ యూనిట్స్ దగ్గరికి వచ్చేపాటికి మనకున్నటువంటి యూనిట్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉండాలి. 10 రూపీస్ మనం ఖర్చు పెట్టినా, అలాగే 1000 రూపీస్ ఖర్చు పెట్టినా వీటి యొక్క పర్చేజింగ్ పవర్లో కానీ యూసేజ్లో కానీ మనకు ఎలాంటి తేడాలు కనపడకూడదు. అందువల్ల ఎంయూ ఆఫ్ మనీ రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ వన్ డివిజబిలిటీ అండి. డివిజబిలిటీ అంటే ఏం చెప్తాం? వన్ ఫ్రూట్ రెడీ టు మేక్ నెంబర్ ఆఫ్ పీసెస్, వెదర్ ఇట్ ఈజ్ బనానా ఆర్ ఇట్ ఈజ్ యాపిల్. యాపిల్ పండు కానీ అలాగే మనకున్నటువంటి అరటి పండు కానీ వాటిని అనేక రకాల మొక్కలుగా చేయాలనుకుంటే సమానమైనటువంటి పీసెస్గా వాటిని తయారు చేసి అక్కడున్న కన్జ్యూమర్స్గా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ మనం ఇష్టం వచ్చినట్టు 2 లార్జ్ పీసెస్ 2 స్మాల్ పీసెస్గా కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. ఓకే. అబ్నార్మల్ పర్సన్స్. అబ్నార్మల్ పర్సన్స్ మీన్స్ సెపరేట్ యూసేజ్ కమోడిటీస్. డ్రింకర్స్, స్మోకర్స్, డ్రగిస్ట్ వీళ్ళందరినీ మనం ఇక్కడ థియరీలో యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. మత్తు పానీయాలకు బాలిసలు అయిపోయినటువంటి ఆ యొక్క
అనేక రకాలైనటువంటి వ్యక్తులు, అలాగే డ్రింకింగ్ హ్యాబిట్లోకి వెళ్ళిపోయినటువంటి డ్రంకర్డ్స్, తాగుబోతులు, స్మోకర్స్, బాగా పొగ త్రాగే అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళని మనం పరిగణనలోకి తీసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. నెక్స్ట్ హ్యాబిట్స్ లైక్ రీడింగ్, బుక్ రీడింగ్, నావెల్ రీడింగ్, డిటెక్టివ్స్ రీడింగ్, ఓకే, జర్నల్స్ రీడింగ్, ఏదైనా సరే. కొంతమందికి గ్రంథ పఠనము, పుస్తక పఠనం అనేది మంచి అలవాటుగా ఉంటుంది. చదివే కొద్దీ పుస్తకాల యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోతారు. రోజుకు 2-3 పుస్తకాలు, రోజుకు 4-3 పుస్తకాలు చదువుతూ ఉంటారన్నమాట. ఈ గ్రంథ పఠనాన్ని కూడా మనము ఒక గుడ్ హ్యాబిట్గా తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి యూటిలిటీ పర్సంటేజ్ ఏమవుతుందండి, కుములేటివ్గా పెరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు కూడా యూటిలిటీ లెవెల్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఓకే, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ మనకున్నటువంటి అలవాట్లు, అభిరుచులు. ఈ అలవాట్లు, అభిరుచుల విషయంలో కూడా ఈ ఎక్సెప్షన్స్ అనేవి మనకు వర్కౌట్ అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ కావాలని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క థియరీలో డిమాండ్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎక్సెప్షన్స్ ఆర్ లిమిటేషన్స్. ఇవన్నీ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి ఉన్నటువంటి మినహాయింపులు లేదా పరిమితులు. నెక్స్ట్, వాట్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ? ఈ సిద్ధాంతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎలాంటిదో మనము గమనిద్దాం. దిస్ లా ఈజ్ వెరీ యూజ్ఫుల్ టు ది ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం ఉత్పత్తిదారుడికి, వినియోగదారుడికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ఫౌండేషన్ ఫర్ వేరియస్ లాస్ లైక్ లా ఆఫ్ కన్జంప్షన్, లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అండ్ కన్జ్యూమర్స్ సర్ప్లస్. సర్ప్లస్ అన్నా ఈక్విలిబ్రియం అన్నా ఒకటేనండి. అందువల్ల అనేక రకాల మైక్రో ఎకనామిక్ లాస్ అన్నిటికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎకనామిక్ టర్మినాలజీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, ఫైనాన్స్ మినిస్టర్స్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేసేటప్పుడు కంట్రీలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ యూటిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ని ప్రత్యేకంగా గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఈ యూటిలిటీ టాపిక్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని మన యొక్క ఆర్థికవేత్తలు చెప్పటం అనేది జరిగింది. వాట్ వీఆర్ కవర్డ్ ఇన్ అవర్ థర్డ్ జూనియర్ ఇంటర్ క్లాస్. We are ready to start this second chapter, that is theory of consumer behavior. Under that we are covered law of diminishing marginal utility, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతము. This was stated by the Gaussen in the year 1854, but Marshall popularized this law in a scientific manner. In the particular stock of the goods given thing used by the consumer, it will diminishes by an increase of every stock of the particular commodity. ఏదైనా ఒక వస్తువును అదే పనిగా వినియోగించుకుంటూ పోతే అతనికి వచ్చేటువంటి ఆ యొక్క యూటిలిటీ కంటెంట్ అనేది డిమినిష్ అయిపోతూ ఉంటుందని చెప్పి మనం గమనించాము. అది మార్షల్ ఇచ్చినటువంటి డెఫినేషన్. నెక్స్ట్కి వచ్చేపాటికి మీనింగ్ అనేది చూసాం. అజంప్షన్స్, ది కండిషన్స్ విచ్ ఆర్ నెసెసిటీ ఫర్ ది అప్లికబిలిటీ ఆఫ్ ది లాలో rationality, mu of money is constant, homogeneous, time gap, divisibility, reasonable size, independent, tastes and habits are the important assumptions or important conditions for the applicability of the law అని మనం చెప్పటం అనేది జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క అప్లికబిలిటీలో మనకున్నటువంటి అజంప్షన్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ప్రమేయాలు అనేవి, ప్రత్యేకమైనటువంటి అంశాలు అనేవి లేకుండా ఈ సిద్ధాంతాన్ని గుడ్ అని కానీ ప్రూవ్డ్ అని కానీ చెప్పడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఒక సిద్ధాంతాన్ని మనం ప్రూవ్ చేయాలి అంటే దీస్ ఆర్ ది వేరియస్ డిమాండింగ్ కండిషన్స్ ఆర్ ఇంపార్టెంట్ కండిషన్స్ ఫర్ ది ప్రూఫింగ్ ఆఫ్ ది పర్టిక్యులర్ లా ఇన్ ఎనీ సబ్జెక్ట్, దట్ ఈజ్ ఎస్పెషల్లీ ఇన్ ఎకనామిక్స్ యాజ్ థియరీ. ఓకే, నెక్స్ట్ we are explained about schedule, total number of bananas, total utility, marginal utility, 1 2 3 4 5 6 apples, total utility recorded as 40, 70, 90, 100,
100, 90. టేబుల్ని డయాగ్రామ్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. 40 మైనస్ 0 అంటే 40 వచ్చింది. 70 మైనస్ 40 అంటే 30 యూటిల్స్. 90 మైనస్ 70 అంటే 20 యూటిల్స్ వచ్చింది. 100 మైనస్ 90 అంటే 10 యూటిల్స్ వచ్చింది. 100 మైనస్ 100 అంటే 0 యూటిల్స్ అండి. లాస్ట్ 6th బనానా ద్వారా టోటల్ యూటిలిటీ అయితే 90 ఉంది, కానీ మార్జినల్ యూటిలిటీ 90 మైనస్ 100 అయింది, అంటే మైనస్ 10 యూటిల్స్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, నెగటివ్లోకి వెళ్ళిపోయింది, మైనస్ వాల్యూలోకి వెళ్ళిపోయింది మనకు వచ్చినటువంటి మార్జినల్ యూటిలిటీ. ఇక్కడే మనము ఈ యొక్క థియరీలో రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అంశం, చాలా ఇంపార్టెంట్ అంశం ఉందని విద్యార్థులు తెలుసుకోవాలి. అందుకని టేబుల్ కానీ డయాగ్రామ్ కానీ చాలా దగ్గరగా మనము అబ్జర్వ్ చేసుకుని 1-2 సార్లు చూసి వేస్తే టేబుల్ని డయాగ్రామ్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీఆర్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది డయాగ్రామ్ ఆల్సో. హియర్ వీఆర్ హ్యావింగ్ క్లీన్ అండ్ నీట్ డయాగ్రామ్ ఇన్ ది separate manner. OX axis total number of units, OY axis total utility and marginal utility. First we are all ready to draw MU curve in diminishing way. ఉపాంత ప్రయోజన రేఖను మనం గీసాము. దీంట్లో 0 వాల్యూ వచ్చింది, మైనస్ వాల్యూ వచ్చింది, కాబట్టి ఇది OXని ఇంటర్సెక్ట్ చేసేసింది. నెక్స్ట్ వీఆర్ మూవ్ ఫార్వర్డ్ విత్ డ్రాయింగ్ ఆఫ్ టోటల్ యూటిలిటీ కర్వ్. మొత్తం ప్రయోజన రేఖను మనం డ్రా చేసాము. ఇది ఫస్ట్ 40తో బిగిన్ అయింది, ఎండింగ్ దగ్గరికి వచ్చేపాటికి 90కి వచ్చింది, మధ్యలో హైయెస్ట్ నెంబర్ 100కి వెళ్ళింది. అందుకని ఇది మనకు అంబ్రెల్లా షేప్లో వచ్చిందండి. అంబ్రెల్లా షేప్ తెలుసు కదా మనందరికీ, ఒక కర్వ్ అనేది ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఫార్ములాగా ఒకటి చెప్పుకున్నాము, అదే MUN ఈజ్ ఈక్వల్ టు TUN మైనస్ TUN మైనస్ 1గా చెప్పుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, స్టూడెంట్స్ బాగా బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ ఎక్సెప్షన్స్కి వచ్చాము. ది ఎక్సెప్షనల్ కండిషన్స్ ఆర్ లిమిటేషనల్ కండిషన్స్. ది థియరీ విచ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్: సెపరేట్ హాబీస్, సెపరేట్ మనీ యూసేజెస్, డివిజిబిలిటీ లార్జ్ అండ్ బిగ్, అబ్నార్మల్ పర్సన్స్ లైక్ స్మోకర్స్, డ్రంకర్డ్స్ అండ్ మైజర్స్, రీడింగ్ హ్యాబిట్ అండ్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ విషయంలో ఇవన్నీ ఎక్సెప్షనల్ కండిషన్స్గా ఉంటాయి. ఇకపోతే కంక్లూజన్ ఆర్ ఇంపార్టెన్స్ దగ్గరికి వచ్చేపాటికి, ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఈజ్ సో యూజ్ఫుల్ ఇన్ అవర్ డే టు డే ఎకనామిక్ యాక్టివిటీస్. మనం రోజు దైనందిన జీవితంలో చేసేటువంటి అనేక రకాల ఆర్థిక కార్యకలాపాల్లో ఈ పర్టిక్యులర్ సిద్ధాంతం చాలా వరకు ఉపయోగపడుతుందని ఆల్ఫ్రెడ్ మార్షల్, హెచ్హెచ్ గాసెన్ ఇలాంటి ప్రముఖ ఆర్థికవేత్తలు మనకు చక్కగా వివరించడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్ సిలబస్. ఓకే, ఈ స్టూడెంట్స్ ఈ యొక్క క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. టేబుల్ డయాగ్రామ్ను ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా మీకు అర్థమవటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. నౌ వీ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ డిస్కస్డ్ అబౌట్ diminishing marginal utility. In my next class, I am going to explain about EMU, equi-marginal utility. Okay? Thank you for watching this class.